హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం, 9 బ్రహ్మ శివాలయాలు, సంగమేశ్వర ఆలయం, పాపనాశిని ఆలయాలను చూపిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ మండలంలో ఈ ఆలయాలు ఉన్నాయి. హైదరాబాద్కి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ టెంపుల్స్ చేరేందుకు ఈవినింగ్ 5 o'clockకి రూమ్ నుంచి బైక్పై బయలుదేరాను. నైట్ 10:30కి అలంపూర్ చేరాను. అక్కడి ఎంఎస్కే లాడ్జిలో స్టే చేశాను. ఇక్కడ 1 డేకి ఒక ఫ్యామిలీకి 1000 రూపీస్ తీసుకుంటున్నారు. నేను మార్నింగ్ 7 వరకే ఉంటానని చెప్పడంతో నాకు 600కి ఇచ్చారు. ఇక్కడ ఇలాంటి లాడ్జిలు చాలా ఉన్నాయి. తెలంగాణ టూరిజం వారి హరిత రిసార్ట్ కూడా ఉంది. టెంపుల్ దగ్గర కూడా స్నానాలు చేసేందుకు వీలుంది. టాయిలెట్స్ కూడా ఉన్నాయి. మార్నింగ్ 6:30కి లాడ్జి నుంచి బయలుదేరాను. లాడ్జ్కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో జోగులాంబ అమ్మవారి ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. తుంగభద్ర, కృష్ణా నదులు అలంపూర్కి దగ్గరలో కలుస్తాయి. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ ఆలయాలు 7వ శతాబ్దం నాటివి. బాదామి చాళుక్యులు వీటిని నిర్మించారు. దక్షిణ కాశీగా పిలిచే ఈ పుణ్యక్షేత్రం కర్నూలు నుంచి 27 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. గద్వాల్ నుంచి 61 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. జనరల్గా భక్తులు కర్నూలు వెళ్ళి అక్కడి నుంచి ఆర్డినరీ బస్సుల్లో అలంపూర్ వస్తున్నారు. ఈ టెంపుల్ అలంపూర్ బస్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్, హరిత రిసార్ట్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ ముఖ్యమైనవి 2 ఆలయాలు. ఒకటి జోగులాంబ అమ్మవారి ఆలయం, రెండోది బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం. ఇవి కాకుండా మరో 8 బ్రహ్మేశ్వర ఆలయాలు ఉన్నాయి. అన్నీ చూడటానికి ఒకేలా ఉంటాయి. వాటితో పాటు ఇంకా చిన్న చిన్న శివాలయాలు చాలా ఉన్నాయి. ముందుగా నేను జోగులాంబ అమ్మవారి ఆలయానికి వెళ్ళాను. దేశంలోని 18 శక్తి పీఠాలలో ఇది 5వది. ఇక్కడ అమ్మవారు మోస్ట్ పవర్ఫుల్. 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. 2005లో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయం లోపల కెమెరాలు వాడేందుకు పర్మిషన్ లేదు. ఇక్కడ లడ్డూ ప్రసాదం చాలా బాగుంది. పురాణాల ప్రకారం ఓసారి బ్రహ్మదేవుడు ఓ మహర్షి శాపం వల్ల తన శక్తులన్నీ కోల్పోతాడు. దాంతో ఆయన ఈ క్షేత్రంలో శివుడి కోసం తపస్సు చేశాడు. ఆ తపస్సుకి పరవశించిన శివుడు 9 అవతారాల్లో దర్శనమిచ్చాడు. ఆ 9 రూపాలే ఈ నవబ్రహ్మ ఆలయాలు. వాటిని ఓ ఆర్డర్ ప్రకారం చూపిస్తాను. ముందుగా బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాను. 9 ఆలయాల్లో ఇది ముఖ్యమైన ఆలయం. ఇది పెద్ద ఆలయం. లోపలి శివలింగం వింతగా ఉంటుంది. శివలింగం లోపల మరో శివలింగం ఉండటం ఇక్కడి ప్రత్యేకత. భక్తులకు మాత్రం ఒకటే శివలింగం ఉన్నట్లు కనిపిస్తుంది. లోపల కెమెరాకి అనుమతి లేదు. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం వెనుకవైపు తారక బ్రహ్మ ఆలయం ఉంటుంది. ఇది అంత ఈజీగా కనిపించదు, వెతుక్కోవాలి. ఈ శివలింగం తేనె రంగులో ఉంటుంది. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి లెఫ్ట్ వైపున గరుడ బ్రహ్మ ఆలయం ఉంటుంది. ఇందులో శివలింగం ఆకారం ప్రత్యేకంగా ఉంటుంది.
ఆ పక్కనే స్వర్గ బ్రహ్మ ఆలయం ఉంటుంది. ఇది చాలా అందమైన ఆలయం. ఇందులో 8వ శతాబ్దానికి చెందిన శాసనాలు ఉన్నాయి. స్వర్గ బ్రహ్మ ఆలయం వెనుక వైపు పద్మ బ్రహ్మ ఆలయం ఉంటుంది. ఇందులో శివలింగం మరకత శివలింగం. ఇది ఒక్కటే 1000 శివలింగాలతో సమానం. ఇది అన్ని శివలింగాల కంటే పవర్ఫుల్ అని చెబుతారు. నెక్స్ట్ ఆ పక్కనే కుమార బ్రహ్మ ఆలయం ఉంటుంది. ఇప్పటికి 6 పూర్తయ్యాయి. మిగతా 3 పక్కపక్కనే ఉంటాయి. వాటిలో మొదటిది అర్క బ్రహ్మ ఆలయం. ఈ ఆలయంలో పురాతన శిల్పాలున్నాయి. నెక్స్ట్ వీర బ్రహ్మ ఆలయం. దీనిపై రామాయణ మహాభారతాలను శిల్పాల రూపంలో చెక్కారు. ఇక చివరిది 9వది విశ్వబ్రహ్మ ఆలయం. ఇది చూడటానికి చాలా బాగుంది. ఇవి కాకుండా ఇంకా ఎన్నో చిన్న చిన్న ఆలయాలు, రకరకాల శిల్పాలున్నాయి. వాటిని కూడా చూసేయండి. ఇక్కడ ఆర్కియాలజికల్ మ్యూజియం కూడా ఉంది. లోపల పురాతన విగ్రహాలను పేర్లతో సహా భద్రపరిచారు. ఎంట్రీ 10 రూపీస్, కెమెరాకి 50 రూపీస్. శుక్రవారం ఇది క్లోజ్ చేసి ఉంటుంది. డైలీ 10:30కి ఓపెన్ చేస్తారు. ఇక పుష్కర ఘాట్ చూడండి. జోగులాంబ అమ్మవారి ఆలయం పక్కనే ఇది ఉంటుంది.
భక్తులు నదిలో సరదాగా తిరిగేందుకు ఇక్కడ తెప్ప పడవలు ఉన్నాయి. ఒక్కొక్కరికి 50 రూపీస్ తీసుకుంటున్నారు. వంతెన పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ రెస్టారెంట్లు, షాపులు అన్నీ ఉన్నాయి. ఈ హోటల్లో టిఫిన్ చేశాను, చాలా బాగుంది. ఇక్కడ టూర్ పూర్తయ్యాక అలంపూర్లో చూడాల్సినవి మరో 2 ఉన్నాయి. అవి సంగమేశ్వరాలయం, పాపనాశిని ఆలయం. సంగమేశ్వరాలయం ఇక్కడికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అక్కడి నుంచి పాపనాశిని మరో 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సర్వీస్ ఆటోలో వెళ్ళి రావాలంటే 250 రూపీస్ తీసుకుంటున్నారు. ముందుగా సంగమేశ్వరాలయానికి వెళ్ళాను. ఆలయ మండపంలో పెద్ద నంది ఉంది. దీన్ని 7వ శతాబ్దంలో చాళుక్య రాజైన 2వ పులకేశి నిర్మించారు. దీన్ని కృష్ణా, తుంగభద్ర నదులు కలిసే ప్రదేశంలో నిర్మించారు. శ్రీశైలం డ్యాం నిర్మాణ సమయంలో ఈ ఆలయం మునిగిపోతుందని అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఇందుకు 14 ఏళ్లు పట్టింది. సంతాన సమస్యలు ఉన్నవారు ఈ ఆలయంలో సంగమేశ్వర స్వామిని పూజిస్తే మంచిదని పండితులు చెప్పారు. ఈ ఆలయంపై విచిత్రమైన విగ్రహాలు ఉన్నాయి. ఇది చూడండి, ఒకే విగ్రహం 3 రకాలుగా ఉంటుంది. కుడివైపు నుంచి చూస్తే మొసలి నోట్లో ఓ యువతి ఉంటుంది. మధ్య నుంచి చూస్తే మొసలి నోట్లో మధ్య వయస్కురాలు ఉంటుంది. ఎడమ నుంచి చూస్తే మొసలి నోట్లో ముసలామె ఉంటుంది. ఈ విగ్రహం చూడండి, హరిహరులు ఇద్దరు ఒకే విగ్రహంలో ఉంటారు. ఇక ఇది అర్ధనారీశ్వర విగ్రహం. ఇలా ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలతో ఉంది. అందుకే ఈ టెంపుల్ నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ పాపనాశిని ఆలయానికి వెళ్ళాను. ఇక్కడ మొత్తం 24 ఆలయాలు ఉన్నాయి. అన్నీ ఒకేలా ఉంటాయి. మొదట వీటిని తుంగభద్ర నదీ తీరాన నిర్మించారు. శ్రీశైలం డ్యాం నిర్మాణ సమయంలో వీటిని అక్కడి నుంచి ఇక్కడకు షిఫ్ట్ చేశారు. ఇక్కడ కెమెరాకి 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ 24 టెంపుల్స్లో ముఖ్యమైనది పాపనాశేశ్వర ఆలయం. దీన్ని 6వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఇందులో మరకత శివలింగం ఉంది, మోస్ట్ పవర్ఫుల్ శివలింగం. మిగతా ఆలయాల్ని 7 నుంచి 10వ శతాబ్దంలో రాష్ట్రకూటులు నిర్మించారు.
ఇవన్నీ చూసేటప్పటికి ఆఫ్టర్నూన్ 12 అయ్యింది. రిటర్న్ బయలుదేరాను. ఈవినింగ్ 5:30కి రూమ్ చేరాను. నెక్స్ట్ మరో వీడియోతో పలకరిస్తాను. టేక్ కేర్. బాయ్.